హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా! యాక్చువల్‌గా ఈ వీడియో నేను చేయడం థర్డ్ టైమ్ అండి. ఇది ఆల్రెడీ 2 టైమ్స్ చేశాను. అయితే మారిపోతూ ఉన్నాయి కదా ఎప్పటికప్పుడు. సో, అదీను ఎక్కువ మంది వీడియో ఫోన్స్ గురించి చెప్పండి, మైక్ గురించి చెప్పండి ఇవన్నీ అడుగుతున్నారు. సరే అసలు ఒక వీడియో చేద్దాము కొత్తగా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. ఈవెన్ బెంగుళూరు ఈవెంట్‌లో కూడా అసలు ఎవరో కూడా తెలీదు. ఒక అతనొచ్చి అడుగుతున్నారనమాట. మీ వీడియోస్ అంత క్లారిటీగా ఎలా ఉంటాయి అనేసి. అంటే అందరికీ నచ్చకపోవచ్చు. అండ్ ఈవెన్ వాయిస్ క్లారిటీ కూడా. సో, ఇదంతా నేను చెప్తాను. నేను యూజ్ చేసే ఈ మైక్ వచ్చేసి జస్ట్ ₹279 అండి నేను కొన్నప్పుడు. అది ఇప్పుడు 600 లోపుగా అట్లా అయితే ఉంది ఆ మైక్. అది తీసుకోవచ్చు, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అయితే ఇదేమి నాయిస్ రిడక్షన్ మైక్ ఏం కాదు. వాయిస్ క్లారిటీ మాత్రం బాగుంటుంది. చుట్టూ నాయిస్‌లు తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చుట్టూ నాయిస్‌లు లేని టైం చూస్ చేసుకుంటాననమాట. ఇప్పుడు వచ్చేసి టైము 12:00 అయింది. కరెక్ట్‌గా దెయ్యాలు తిరిగే టైంకి వీడియో షూట్ చేస్తున్నాననమాట. ఇది వచ్చేసి 7th వీడియో. ఇంకా మొత్తం 15 క్వెషన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఇంకో కనీసం 2-3 అవర్స్ అయితే పడుతుంది అయన్నీ చేయడానికి. సో, అది ఈ టైంలో ఏంటంటే నాయిస్‌లు ఏమీ ఉండవు. చక్కగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకే నేను ఈ టైం సెలెక్ట్ చేసుకుంటాను వీడియోస్ చేయడానికి. మార్నింగ్ చేద్దామని చూస్తే పక్కన కన్‌స్ట్రక్షన్ అసలు ఇహ మొత్తం ఆ సౌండ్ అంతా వీడియోస్‌లోనే ఉంటదన్నమాట చేసుంటే గనక. అందుకే ఈ టైం సెలెక్ట్ చేసుకుంటాను. సో, మనం చుట్టూ నాయిస్‌లు లేని టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేం నాయిస్ రిడక్షన్ మైక్ అయితే కాదు. ఇది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి. అండ్ ఫోన్ విషయానికి వచ్చేసరికి ఫోన్ నేను సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా తీసుకున్నాను యాక్చువల్‌గా. బట్ ఇంకా అందులో అయితే యూజ్ చెయ్యట్లేదు. నేను రియల్‌మీ ఫ్రంట్ క్యామ్‌లో అయితే వీడియోస్ రికార్డ్ చేస్తానండి. రియల్‌మీ 8లో ఫ్రంట్ క్యామ్‌తో వీడియోస్ రికార్డ్ చేస్తాను. అది ఫ్రంట్ క్యామ్ బాగుంటుంది. బ్యాక్ క్యామ్ అంతేం బాలేదు. సో, ఈ వీడియోని తీసుకుని వెళ్ళి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో కైన్ మాస్టర్‌లో ఎడిట్ చేస్తాను. సో, ఆ కైన్ మాస్టర్‌లో ఎడిట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఇంకా మంచి క్వాలిటీ అనేది బాగా పెరుగుతుంది అసలు. సో, నీట్‌గా ఉంటున్నాయి అన్నమాట వీడియోస్ కూడా. ఎప్పుడైనా మనం 4Kలో ఎక్స్‌పోర్ట్ చేస్తే వీడియోని చాలా బాగుంటుంది క్లారిటీ. అయితే మనం తీసిన వీడియో రికార్డ్ చేసిన ఫోన్ క్లారిటీ కూడా మంచిగా ఉంటేనే మీకు అక్కడ 4K రిజల్యూషన్ కూడా బాగుంటుందన్నమాట. అందుకే నాకు ప్రతి వీడియోకి కూడా కంపల్సరీ 4K అని వస్తుంది కంపల్సరీ లాంగ్ వీడియోస్కి మాత్రం. మనకి SD, HD 4K ఉంది కదా! సో, నాకు లాంగ్ వీడియోస్కి ప్రతి వీడియోకి కూడా HD అనేసే వస్తుందన్నమాట. సో, నేను లైటింగ్ కూడా చాలా కేర్ తీసుకుంటానండి. లైటింగ్ ఇప్పుడు ఇంట్లో ఉండే లైట్స్ అన్నీ వేసేస్తాను. ఇంట్లో ఉండే లైట్స్ అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్ లైటింగ్ ఎందుకు అంటున్నానంటే న్యాచురల్ లైట్ అయితే ఇంకా బాగుంటుంది అసలు. లైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మన ఎదురుగుండా లైట్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఆ లైటింగ్ అంతా మన మీద పడుతుంటే ఏంటంటే మనుషులు కనిపిస్తూ చేసేటట్లయితే అది ఇంకా మంచి లుక్ వస్తుందన్నమాట. మంచి గ్లో వస్తుంది వీడియోకి. అట్లాగే ఈవెన్ ఆబ్జెక్ట్స్ అయినా సరే ఆ ఆబ్జెక్ట్స్ అనేవి లైట్‌కి ఎదురుగుండా ఉండేలాగా ఉండాలన్నమాట. వీడియో అటు నుంచి రికార్డ్ అవ్వాలన్నమాట. సో, అప్పుడు వీడియో క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్‌గా మనకి ట్రైపాడ్ లేకపోయినా ఏదైనా కూడా చేయొచ్చండి. యాక్చువల్‌గా నేను రీసెంట్‌గా ఒక వీడియో చేశాను నా ఫస్ట్ ఛానల్‌లో. ఈ చెన్నైలో ఫ్లడ్స్ గురించి ఒక వీడియో చేశాను. అది కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియోకి నాకు వేరే ప్లేస్‌లో ఉన్నాననమాట అప్పుడు. మర్చిపోయాను. ట్రైపాడ్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. ఎట్లా రికార్డ్ చేయాలని మొత్తానికి ఫోన్‌ని సెట్ చేసి ఎట్లాగొట్ట నిలబెట్టి దాన్ని వీడియో తీశాను. మెయిన్ లైటింగ్ చూసుకున్నాను అప్పుడు కూడా. లైటింగ్ డే లైట్ అనమాట అది. ఆ లైటింగ్ విండోస్‌లోంచి చక్కగా పడుతుంది. అసలు క్లారిటీ సూపర్ క్లారిటీగా ఉందనమాట అసలింక. దట్ టూ ఇక్కడ ఇంకోటేంటంటే మన డ్రెస్‌ని బట్టి కూడా ఉంటదది. ఇది యెల్లో కలర్ వేశారనుకోండి చాలా గ్లో వస్తది అసలు. ఫేస్ కూడా మంచి గ్లోగా కనిపిస్తదనమాట. అంటే కొన్ని కలర్స్ ఉంటాయి అట్లాగా. బాగా లైటింగ్‌ని ఎలివేట్ చేసే కలర్స్. దాన్ని బట్టి కూడా లైటింగ్ అనేది ఉంటుంది. నేను నా వీడియోస్‌లో అబ్జర్వ్ చేశానండి అది. డార్క్ కలర్స్ అనుకోండి మన ఫేస్ కూడా అట్లాగే ఉంటది. లైట్ కలర్స్ అనుకోండి అదే గ్లోగా కూడా ఉంటదనమాట ఇలాంటి వీడియోస్‌కి మెయిన్‌గా. సో, అట్లా ఇది ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా వీడియో తీస్తున్నాము, ట్రైపాడ్ యూజ్ చేసి తీస్తున్నామా, లేదంటే ఊరికే అలా పట్టుకుని తీస్తున్నామా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో, అదన్నీ కూడా మనం పర్ఫెక్ట్‌గా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి ఏదైనా సరే. సో, మైక్, ఫోను అండ్ ఇప్పుడున్న ఫోన్స్‌లో అయితే సామ్సంగ్ F55 బానే ఉందనైతే నేను విన్నానండి యాక్చువల్‌గా. క్లారిటీ బాగుంటది. 4K సపోర్ట్ చేస్తది. వీడియో షూట్ చేయడం ఈజీగా ఉంటది. అదే 26,000 సమ్ అట్లా ఉన్నట్టుంది. ఇంకా బోలెడు మోడల్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ ఫోన్స్ ఇవన్నీ ఏంటంటే మనం యూజ్ చేస్తే గానీ చెప్పలేము.
ఇదైతే నేను యూజ్ చేయలేదు కానీ బట్ తెలిసిన వాళ్ళు చెప్పారు. అండ్ నేను చెప్పిన తర్వాత కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారనమాట దానికి, అది కూడా బాగుందనేసి. సో అదైనా తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే నేను ఎప్పుడు చెప్పినా శాంసంగే తీసుకోమని చెప్తాను. ఏదైనా శాంసంగ్ బాగుంటుంది అసలు. ఎందుకంటే అందులో స్టడీ మోడ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వీడియో తీస్తుంటే పెద్ద ఏం కదిలిపోదు. సో అది కూడా సెట్ చేసుకోవచ్చు, బాగుంటుంది శాంసంగ్. మిగతా ఫోన్స్ ఏంటంటే కొన్ని బాగుంటాయి, ఫోటోలు చూసుకోవడానికి బాగుంటాయి. బట్ మీకు ఆ వీడియోని మీరు యూట్యూబ్లోకి తీసుకొచ్చి పెడితే క్వాలిటీ అనేది బాగా తగ్గిపోద్ది అనమాట. సో అట్లా శాంసంగ్ ఫోన్స్ ఏవైనా కూడా బాగుంటాయి. అండ్ ట్రైపాడ్ ఒకటి, ట్రైపాడ్ కూడా, ఈ ట్రైపాడ్స్ ఏవైనా సరే తక్కువ కాస్ట్వి డెలికేట్గానే ఉంటాయి. ఒకటి ఊరికే ఇరిగిపోతాయి, మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. అది మనం చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి వాటిని. ట్రైపాడ్ ఒకటి, రింగ్ లైట్ ఒకటి. రింగ్ లైట్ ఆప్షనల్ యాక్చువల్గా, అంటే కనిపిస్తూ చేసే వాళ్ళకైతే బెనిఫిట్ వెళ్ళే కానీ నార్మల్గా ఏదన్నా మామూలుగా వీడియోస్ చేసే వాళ్ళకి అంత యూజ్ ఏమి ఉండదు. అంటే రింగ్ లైట్ని మనమే బయటకల్లా మోసుకెళ్ళలేం కదా, ఇంట్లో తీసే వీడియోస్కే కదా. సో రింగ్ లైట్ మీకు కావాలంటే తీసుకోండి లైటింగ్ కోసం. అండ్ నేను యూజ్ చేసే రింగ్ లైట్ అయితే కనుక డిజిటెక్దండి. డిజిటెక్ 12 ఇంచ్ది అనుకుంటుంది. ఎప్పుడో 4 or 5 years బ్యాక్ తీసుకున్నాను యాక్చువల్గా. సో అదే యూజ్ చేస్తాను. అండ్ ఫోన్స్ మాత్రం చెప్పాను కదా, ఫోన్లు చెప్పాను. మైక్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అండ్ మైక్ విషయానికి వచ్చేసరికి నేను యాక్చువల్గా ఇదివరకు ఒక మైక్ పెట్టాను, అది యూఎస్ నుంచి తెప్పించాను అనేసి పెట్టాను కదా. సో అది ఏంటంటే ఈ శాంసంగ్ S24కి సెట్ అవ్వలేదన్నమాట. అది మామూలు వేరే ఫోన్కి సెట్ అయింది, రియల్మీకి సెట్ అయింది, బట్ దీనికి సెట్ అవ్వలేదన్నమాట అది. సో నేను ఇంకా అదేం యూజ్ చేయట్లేదు. ఇది నాకు ఇంకా అలవాటు అయిపోయింది కదా, ఇది వాయిస్ క్లారిటీ కూడా మంచి క్లారిటీ వస్తుంది అసలు. సో నేను అందుకే ఇంకా అది అప్పుడప్పుడు ఏదన్నా వాయిస్ ఓవర్, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చే వాటికి యూజ్ చేస్తున్నాను, లేదంటే ఎక్కువ ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఇంకోటి కూడా తీసుకున్నాను, డిజిటెక్ DWM-101 మైక్, వైర్లెస్ మైక్. అది కూడా బాగుందండి. అది కూడా వాయిస్ క్లారిటీ బాగుంటుంది. అది నాయిస్ రిడక్షన్ కూడా ఉంటుంది, అంటే కంప్లీట్ రిడక్షన్ కాదు, బట్ నాయిస్ రిడక్షన్ కూడా బాగుందని అయితే అనిపించింది నాకు. అసలు ఇవన్నీ కంపల్సరీ ఉండాలా అంటే ఇవన్నీ ఏమీ లేకపోయినా జస్ట్ ఒక ఫోన్ ఉన్నా చాలు. మీ క్రియేటివిటీ అంతే, ఆ ఫోన్తోనే ఆ ఫోన్ని సెట్ చేసుకుని మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఎట్లయినా రికార్డ్ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలం. ఏంటంటే ముందే భయం అనమాట అది, అందుకే వెనకడుగు వేస్తూ ఉంటాం. ఏదైనా చేయొచ్చు, మనకి ఇంట్రెస్ట్ అంటూ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అనుకోవాలి, అంతే. ఏదైనా చేయగలుగుతాం మనం. సో నేను యూజ్ చేసేదైతే ఈ ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేస్తున్నానండి. ఎక్కువ మంది మైక్స్ గురించి అడుగుతున్నారనమాట, అందుకే క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మైక్ మాత్రం స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు నేను యూజ్ చేసే ఈ మైక్ అయితే తీసుకోవచ్చు. 400 to 600 మధ్యలో, అది మారుతూ ఉంటుంది. ఇంత అనేసి అమౌంట్ అయితే ఏం లేదు, బట్ తీసుకోవచ్చు. అది నేను ఆల్రెడీ గివ్ అవే కూడా ఇచ్చాను ఒకసారి, ఒక 5 మైక్స్ 10 మైక్స్ గివ్ అవే కూడా ఇచ్చాను. నాకు కరెక్ట్గా గుర్తులేదు యాక్చువల్గా, 5 అనుకుంటలేండి. 5 మైక్స్ గివ్ అవే ఇచ్చాను అనమాట అప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అనమాట. అది ఎందుకంటే బాగున్నాయి కాబట్టి ఇచ్చాను అప్పుడు కూడా. సో అది మైక్స్ అయితే అది తీసుకోవచ్చు. అండ్ కంపల్సరీ యూజ్ చేయండి. చాలామంది ఏదో ఊరికే అలా చేసేస్తున్నారు కానీ ఏదో ఒక మంచి మైక్ తీసుకుని యూజ్ చేయండి, మీరు ఎఫోర్డ్ చేయగలిగింది. అయితే వైర్లెస్, లేదంటే వైర్డ్ మైక్ అయినా సరే.